తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఉత్తరాది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో విశిష్టత కలిగిన దేవాలయాన్ని నిర్మించబోతున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్ ఆలయాన్ని పోలి ఉండేలా ఆలయాన్ని మేడ్చల్ మండల పరిధిలోని ఎల్లంపేట గ్రామంలో నిర్మించబోతున్నారు. బుధవారం ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పూజలు చేశారు. పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య మహత్ కమల్ నారాయణదాసు మహారాజులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్, మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన కేదార్నాథ్ ఆలయాన్ని ఇక్కడ నిర్మించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. చార్ధామ్ యాత్రకు వెళ్లేందుకు వీలు కాని వృద్ధులు, చిన్నారులు ఇక్కడ ఉన్నటువంటి కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో జైపాల్ సింగ్, రాంబాటి, దమ్జీబాయి పటేల్, చెన్నారాం సిర్వి, హనుమంతరావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు జగన్ గౌడ్, మాజీ ఎంపీటీసీ కుమార్ యాదవ్, సీనియర్ నాయకులు రామకృష్ణ, డాన్సీను, మాజీ సర్పంచ్ తుడుంలింగం, రామస్వామి, వేముల శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్ గౌడ్, రవీందర్ రెడ్డి, గార్దాస్ నరేందర్, సుదర్శన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, గోరక్ష మహిళా అధ్యక్షురాలు సరస్వతి, తుకారంలతో పాటు తదితరులు పాల్గొన్నారు. सारे समाज को इकट्ठा करके केदारनाथ मंदिर बनाने के लिए आज भूमि पूजा जो करे, शुभकामना हो, ये सक्सेस भी हो। यहाँ पे एक गौशाला, यहाँ पे एक अच्छा मंदिर बना के सभी लोगों का जो पुराना परंपरा, हमारा संस्कृति, हमारा संप्रदाय आगे ले जाने के लिए जो कोशिश हो रहा है, हमारा सपोर्ट भी जरूर रहूंगा। ఎంతో శుభదినం. ఏకాదశి నాడు కేదార్నాథ్ మందిరానికి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఇది పెద్దలు గౌరవనీయులు జైపాల్ సింగ్ గారి సమక్షంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం వాళ్ళు ఈ గుడిని ప్రారంభించబోతా ఉన్నారు. ఈ ఎల్లంపేట్ గ్రామానికి కాదు, మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి కూడా అన్ని శుభదినాలే. బ్రహ్మాండంగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ముందుకు పోవాలని కేదార్నాథ్ భగవాన్ని, భోలా శంకరుని కోరుతా ఉన్నాను. तेलंगाना भूमि की जय हो। इसने मेरे को यहाँ पर 3000 भूमि ज़मीन खरीदने में, अपने स्थान देने में, भगवान केदारनाथ मंदिर बनाने के लिए जो अपना स्थान दिया तेलंगाना भूमि ने, पहले तो तेलंगाना भूमि को मैं नमन करता हूँ। उसके बाद मैं हमारे मुख्य जो इस तेलंगाना भूमि में मंदिर बनाने में सबसे पहले जो मेरा साथ दिए, जो नारद जी के स्वरूप हैं श्री चेनाराम भाटी जी, और उसके बाद जो राम जी की तरह मेरे पीठ पर हाथ रख दिए उनके राम भाटी जी, तो उसके बाद हमारे धनजी भाई पटेल जी, और सभी लोगों ने एक एक करके मेरे को आशीर्वाद दिया और साथ दिया। हमारे हनुमंतराव जी, श्रीनिवास जी और एक उनके नागाचारी जी, ये तीनों पार्टनरों की ये ज़मीन है। इन्होंने कहा कि आप मंदिर बनाओ, हम आपके पीछे खड़े हैं और जो भी होगा हम सब तन मन धन से आपकी सहयोग करेंगे। इसके लिए मैं इनका आभारी हूँ और मुझे ज़्यादा बोलना कुछ नहीं आता, मुझे काम करूँगा, बस इतना ही। ఇలాంటి మహత్తరమైన కార్యక్రమానిలో నేను భాగస్వామి అయినందుకు చాలా గర్వంగా ఉంది, సంతోషిస్తున్నాను. కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ రెండు కూడా మనకు దగ్గరలో వస్తున్నాయి. బద్రీనాథ్ తర్వాత కేదార్నాథ్ కూడా ఇక్కడ ఉంటే బాగుండే ఉద్దేశంతో నేను మా సంకల్పం చేసుకుంటే, అది అనుకోకుండా భగవంతుడు నాకు ఈ అవకాశాన్ని కల్పించాడు. జైపాల్ సింగ్ గారు, రాంబాటి గారు వీళ్ళంతా నన్ను సంపాదించినప్పుడు ఇలా మంచి ప్లేస్ ఒకటి ఉంది ఇక్కడ మనం చూద్దాం. మనసరికి వీళ్ళు వచ్చేసరికి నిజంగా కూడా ఎంత వైబ్రేషన్స్ అంటే, నిజంగానే ఇక్కడ దేవుడు వచ్చి కొలువై ఉన్నాడేమో అన్నట్టుగా మొన్న ఇది జాగా సాఫ్ చేస్తున్నప్పుడు కూడా దేవునిలాగానే వచ్చి ఇక్కడ ఆశీర్వదించిపోయింది. కాబట్టి ఇది ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రఖ్యాతిగాంస్తుంది. ఈ అక్కడ కేదార్నాథ్, అక్కడ బద్రీనాథ్ అంతా కూడా మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాలను సుభిక్షంగా ఉంచాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. జై భోలేనాథ్కి. పోతారు ఎందుకంటే అక్కడ వాతావరణం అనుకూలించదు. కొంతమందికి వయసు అయిపోవడం వలన, కొంతమందికి పోవాలంటే కూడా పోలేక డబ్బులు అన్ని ప్రాబ్లమ్స్ వల్ల పోలేరు. కానీ ఆ దేవుడు ఏదైతే మనని ఆశీర్వదించడానికి సౌత్ ఇండియాలో మన ఇచ్చాడో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఫస్ట్ బద్రీనాథ్ స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కేదార్నాథ్. ఇంకా ఆశీర్వాదం వలన యమోత్రి, గంగోత్రి కూడా రావచ్చు. ఆ దేవుడు మన అందరినీ ప్రసాదించాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.
కేదార్నాథ్ స్వామి టెంపుల్ ఇలా మా ఎల్లంపేట గ్రామంలో జరగడానికి భూమి పూజ జరగడానికి మేము ఎంతో అదృష్టవంతులుగా భావిస్తే ఈ యొక్క తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క కేదార్నాథ్ స్వామి టెంపుల్ మా యొక్క విలేజ్లో జరుగుతున్న ఈ భూమి పూజలో ప్రారంభంలో ఉత్సవంలో నాగదేవత కూడా కరుణించి నాగదేవత చిన్న పాము పెద్ద ఎత్తున అంటే ఆ దేవుడు మాకు ఆల్రెడీ కనిపించడం జరిగింది. ఈ యొక్క అంత మంచితనంతో ఈ టెంపుల్ బ్రహ్మాండంగా జరగాలని ఈ యొక్క టెంపుల్కి మేము అందరం కూడా సహకరిస్తామని ఇది అందరిదిగా భావిస్తూ మేము సంతోషం వ్యక్తం చేస్తాం. भगवान केदारनाथ जी का भू पूजन जिसके अंतर्गत नाग, कच्छप और पंच तत्वों के आधार के रूप में पंचशिलाएँ नंदा, भद्रा, जया, रिक्ता, पूर्णा जो नींव में रखकर 1650 से पूजन किया गया। इसी नींव के ऊपर भविष्य में 12 ज्योतिर्लिंगों में से एक भगवान केदार का है, जो हिमालय में केदार की उपासना आराधना से पांडवों के जीवन का दुख संकट से मुक्ति मिली और स्वर्ग का भी आधार बनता है। तो शिवम चतुर्थम अद्वैतम मन्यते, भगवान शिव अद्वैत रूप में है, हर जीव के अंदर प्रतिष्ठित है और चाहे कि हमारी अभिलाषा मनोकामना की पूर्ति का आधार बने। वैसे कुछ लोग जो प्रपंच खड़ा कर रहे हैं, विश्वेश्वर ज्योतिर्लिंग के लगभग 12 ज्योतिर्लिंगों के मंदिर बने हुए हैं और अगर बैजनाथ के भी कई मंदिर उत्तराखंड, महाराष्ट्र, विभिन्न प्रदेशों में 12 ज्योतिर्लिंगों के 12 के अतिरिक्त सैकड़ों मंदिर खड़े हुए। अनेक अवतारों में एक अर्चावतार भी है। अर्चावतार सर्वश्रेष्ठ अवतार, भगवान की यहाँ प्रतिष्ठा की जाएगी, केदारनाथ भगवान का, और भक्त लोग पूजा करेंगे, उपासना करेंगे, अपने मनोवांछित फल की प्राप्ति करेंगे, अपने अभिष्ट की प्राप्ति करेंगे, सब कुछ प्राप्त होगा भगवान की पूजा से। तो भगवान का ये अवतार सर्वश्रेष्ठ अवतार होता है। बहुत सी भगवान का अर्चावतार होगा, मंदिर की प्रतिष्ठा होगी। ఓ శంకర్. మరి ఈరోజు ఎల్లంపేట గ్రామంలోని ఉత్తరాదిన ఉన్న ఎల్లంపేట గ్రామంలో భారతదేశంలోని ఉత్తరాదిన ఉన్న కేదార్నాథ్ దేవుడు మరి దక్షిణాది భాగమున ఎల్లంపేటకు వచ్చి కొలువు తీరడానికి సిద్ధంగా ఉన్నాడు. అందులో మేము ఎల్లంపేట ప్రజలము కానీ తెలంగాణ ప్రజలకు ఎంతో సమిష్టిగా అందరం కృషి చేస్తూ చాలా సంతోషకరమైన విషయం. మరి దేవుణ్ణి కొందరు ఎన్నో అందరూ కూడా పోలేని వాళ్ళు ఉంటే కేదార్నాథ్కి ఇక్కడ దక్షిణ తెలంగాణలో కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకోవడానికి అందరికీ అందుబాటులో ఉంటుంది. మరి హర హర మహాదేవ్, శంభో శంకర్. ఈ కేదార్నాథ్ గుడి నిర్మాణం కావడం చాలా నిర్మాణంలో మా వంతు భాగస్వామ్యం, ఈ ల్యాండ్ మాది గుడికి అమ్మేశాము. ఈ మా వంతు షేర్ కూడా మేము దీనికి సహకరిస్తాము. ఈ గుడి రావడం వల్ల చాలా బాగుంటుంది. కేదార్నాథ్ టెంపుల్ వల్ల ఎల్లంపేటకే కాదు, వాస్తవానికి తెలంగాణ స్టేట్కే ఒక మంచి గుడిగా ఉంటుంది. ప్రపంచంలో చాలా ప్రఖ్యాతిగాంచిన పుణ్యస్థలాలు, అలాంటి పుణ్యస్థలమైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఇక్కడ తెలంగాణ గడ్డపై ఉద్భవించడం చాలా ఆనందంగా ఉంది. అది కూడా ఒక పర్సన్కి కళలో ఆయన భూమిలో అది చేయాలని ఒక కోరిక, ఆ కోరికకు తగ్గ సహాయపడ్డ రాంభట్టి గారు, చెన్నారాం గారు, దంజీబాయ్ గారు, అలాగే ఈ ల్యాండ్ ఓనర్ అయిన సార్ అందరికి హనుమంతరావు గారు, వీళ్ళందరూ కూడా కలిసి కూడి ఆ భగవంతుడు ఆశీస్సులు పుష్కలంగా ఉండబట్టి ఇది సంకల్పం చాలా గట్టిది. కాబట్టి ఈరోజు జయేంద్ర సరస్వతి శంకరాచార్యులు గారు రావటము, అలాగే కాశీ నుంచి పీఠాధిపతులు రావటము ఎంతో శుభసూచకము. ఇట్లాంటి పుణ్యధామము తెలంగాణలో ఉండడము చాలా ప్రజలందరూ కూడా చాలా అదృష్టం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. మా గోరక్ష మంచి నుంచి ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇది టెంపుల్ నిర్మించినాక దీన్ని 3 వేల విస్తరణ
సహకారంలో ఈ టెంపుల్ని నిర్మిస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని దర్శించడానికి చాలా ఆనందోత్సవంతో ఎదురు చూస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ టెంపుల్ చాలా బాగా నిర్మాణం కావాలని కోరుకుంటున్నాను. హర హర మహాదేవ్.